ఎస్ సార్, మరోవైపు ఎలక్షన్స్ కి బిఫోర్ వాళ్ళు చేసినటువంటి కామెంట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి మీ ప్రతి ఒక్కరి భూముల్ని జగన్మోహన్ రెడ్డి లాక్కెళ్ళిపోతున్నాడు, అందరి భూములు తీసుకెళ్లిపోయి భారతిరెడ్డి గారికి ప్యాలెస్లు కట్టుకోవడానికి లాక్కెళ్ళిపోతాడు, మీ భూములన్నీ ఆయన పేరు మీద ఉంటాయి. కానీ ఇవాళ వచ్చి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా సూపర్, చాలా గొప్పది, చాలా ఇది ఆనాటి గవర్నమెంట్ అన్ని మంచి చేసింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని చాలా తప్పు చేసింది. ఆ రోజు చేసినటువంటి పనికి కేంద్రం ఈ రోజు 400 కోట్లు సూపర్ గా చేసినందుకు రాయితీల కింద ఇచ్చింది అనేటువంటిది ఈ రోజు చాలా గొప్పగా మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. అదేదో మళ్ళీ వీళ్ళ హయాంలో వీళ్ళు చేసినట్టు చెప్పుకుంటున్నారు. పనులు చేసినన్ని కూడా అప్పుడే మళ్ళీ అప్పుడు చేసిన దానికి ఇప్పుడు వచ్చిన రాయితీలు అవి. నీతి ఆయోగ్ 400 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చింది. ముందు 200 కోట్లతో పని మొదలెట్టించిన కేంద్ర ప్రభుత్వం సార్, తర్వాత 700 కోట్ల పైచీలక ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు ఖర్చు చేయబడ్డాయి. అగ్రిగేట్ ప్రతి గ్రామానికి ఒక మండలానికి దగ్గర 11 నుంచి 14 మంది సర్వేయర్లని 6,000 పైచీలక గ్రామాల సర్వే విత్ మెటిక్యులస్ క్యాల్కులేషన్స్ తో శాటిలైట్ అనుసంధానించి రోవర్లు ఇంపోర్ట్ చేసి కరోనా పాండమిక్ ఎంత తెలియనంటే ఇప్పుడు నువ్వు సంవత్సరం పాటు ఉద్యోగం చేస్తేనే కదా నీకు బోనస్ అయితే వస్తుంది. అంతే కదా, అది ఇంక్రిమెంట్ ఇస్తాడు మీ బాస్. సంవత్సరం ఉద్యోగం చేయాలి కదా, చేయలేదు. అలాగే ఈ పనితనం అంతా చూపిస్తేనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇన్సెంటివ్ రూపంలో 400 కోట్లు ఇచ్చారు. సార్ మీరు అబద్ధాలు ఎలాగో చెప్తారు, మొహమాటం లేదు. ఒకసారి పార్టీలో ఎమ్మెల్యేని ఎంపీని అందరినీ మీటింగ్ పెట్టి మినిస్టర్ని ఇవన్నీ మనం ఆడవలసిన అబద్ధాలు అని చెప్పండి. అందరూ ఒకటే మాట చెప్తారు. అంతేగాని యనమల రామకృష్ణ గారు 14 లక్షల కోట్లు, మీరేమో 9 లక్షలు డిస్కౌంట్ ఇచ్చి 9,70,000 కోట్లు, పయ్యాలు కేశవ్ గారేమో 6 లక్షల కోట్లు, మాకు ఉత్సవ దగ్గర గవర్నర్తో ఇంకొక అబద్ధం 9,83,000 కోట్లు. ఎందుకు మాకు ఈ అబద్ధాలు? అలాగే ఈ పెంసాన్ గారు కూడా నిన్న కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో నీతి ఆయోగ్ 400 కోట్లు ఇచ్చిన నిజం చెప్తూ మళ్ళీ ఖాతాలు వేసుకునే కార్యక్రమం. డేట్లు ఎప్పటి నుంచి ఏంటో కన్ఫ్యూజ్ అయిపోకండి సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయికి అనా పైసలతో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ డేట్స్ ఉంటాయి. ఈ బ్రోకర్ కార్యక్రమం ఏ సంవత్సరంలో మొదలైంది, ఏ సంవత్సరంలో గ్రౌండ్ అయింది, ఏ సంవత్సరంలో దీనికి కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది, దీనికి ఇప్పుడు ఇన్సెంటివ్ అనౌన్స్ చేస్తున్న నీతి ఆయోగ్ ఎప్పుడు ఇచ్చింది డబ్బులు, ఇవన్నీ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పోతానుకోటి అరికథలు చెప్తే ఎలాగంటే పెంసాన్ గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ జూనియర్ క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళతో అయితే మనం అలవాటు పెడతాం. రోజు అబద్ధాలే చెప్తారు. పట్టాభా అబద్ధం, చామరావు గారు అబద్ధం, యనమల రామకృష్ణ అబద్ధం, గవర్నర్ అబద్ధం, పయ్యాలు కేశవ్ గారు అబద్ధం, ఇట్లన్నీ మేము అలవాటు అయిపోయాం మాకు. అదే కొత్తగా మీరు కూడా అబద్ధాలు చెప్పి కన్ఫ్యూజన్లో రౌండప్ చేసుకుని అనవసరంగా లేనిపోయిన పోకరీ సినిమా చూపించకండి మాకు. ఇక్కడ చిన్న క్లారిటీ సార్, పట్టాభి గారు మాట వచ్చింది కాబట్టి రీసెంట్ గా చంద్రబాబు పట్టాభి ఇప్పటిదాకా చెప్పిన కథలు హరికథలు అబద్ధాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. బయట చెప్పే మాట్లాడొద్దు, అర్థమైంది కదా, అవన్నీ అబద్ధాలు మాకు తెలుసు అని ఆయన మాట్లాడతాం. అర్థమైంది కదా మీకు. పట్టాభి గారి మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారే అటర్ చేసినప్పుడు ఇంకోసారి డిబేట్కి వచ్చి ఏడు మారుతుంటే ఎస్ఎస్మే పక్కన గారికి చెప్తే బెటర్. అంటే అఫ్ కోర్స్ 40% రాజ్యం ఉండే ప్రపంచంలో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు కాబట్టి వీళ్ళు అబద్ధాలే కాబట్టి ఆయన అబద్ధాలు ఇద్దరు ఇసుక తక్కిన టైర్ ప్యాకెట్లో బాగా తూరుతాయి. మంచిది కానీ అందుకని ఇంకెళ్ళి పెద్ద పెద్ద విశ్లేషణలు అక్కర్లేదు వాళ్ళ గురించి. సో ఇప్పుడు ఇలాంటి టైటిలింగ్ యాక్ట్కి వచ్చారు కల్లా ఇయర్ ఆఫ్ 21-22లో ఒక బృహత్తర కార్యక్రమం 2024 దాకా నడిచిన నేపథ్యంలో దాని సక్సెస్ నెరేషన్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మిగిలిన ఏ స్టేట్స్ చేయలేకపోయింది. సో అక్కడ మన ఒక స్టేటే అంత బ్రహ్మాండంగా పనిచేసినప్పుడు మిగిలిన కంప్లీట్ చేయడానికో దానికో మీరు 400 కోట్లు ఉపయోగిస్తే, లేకపోతే అలా పవన్ కళ్యాణ్ చిన్నపిల్లలు చేసి పంచాయతీ రాజ్ శాఖకు వచ్చిన డబ్బులని మీరు మడతెట్టేస్తారు, ఇది కూడా మడతెట్టేస్తే ఇంకా మిగిలిన రాష్ట్రంలో ఉన్న మిగిలిన మండలాలు మిగిలిన గ్రామాలు సర్వేలు అవ్వవు. ఆ తర్వాత ఎలాగో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పని మీరు చెప్పినట్టు పని రాక్షసుడని మీరు బిల్డప్లు ఇచ్చుకోవడం, కానీ పని రాక్షసుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి. అలా ఉల్లంఘన ఎంప్లాయీలు అడిగితే చెప్తారు, సింపి చేతికి ఇచ్చేస్తారు 5 ఏళ్ళ పాటు మాకని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఎలివేషన్కి అలవాటు పడిపోయింది మీరేటి, మీకు దగ్గర తగ్గల స్థానంలో అబ్బాబ్బా చంద్రబాబు గారు అంటే పెన్ రాక్షసుడు 24 గంటలు పని చేస్తాడు, తూచి అబద్ధం 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 నిజాలు చెప్పండి అని పడుకోరుకున్న వాళ్ళు లేక ఈ దరిద్రం. కానీ ఇప్పుడు ఫోటోలు వేసినందువల్ల వచ్చి వీళ్ళకి నిజంగానే నష్టం. రాయి తీసి పేరు నేను బాగా చెప్పాడు, రాయి తీసి ఇలా పెడితే అయిపోద్ది. తర్వాత మన భాష ఒక ఇంటర్వ్యూలో భలే చెప్పాడు. ఇప్పుడు మనకి నోటు మీద అన్ని గాంధీ గారి బొమ్మ ఉంటుంది కదా, ఇప్పుడు భూ కొనాలన్నా డబ్బులు ఎత్తు, భూ అమ్మాలన్నా డబ్బులు తీసుకుంటావు కదా. ఇదే గాంధీ బొమ్మ తెచ్చేవి నీ బొమ్మ దేవలేదు అని అడిగిలే చెప్పి మళ్ళీ అన్నమాట అడిగాడు. అరే డబ్బులు రావి అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఆ బీజేపీ కూడా 200 కోట్లు ఇచ్చి పని చేయమన్నప్పుడు రాయి మీద జగన్మోహన్ రెడ్డి పేరు రాశాడు లేదా బొమ్మ వేసాడు చూసారు అడిగిలే.
కండకలేని దొరకదు ఖర్చు పెట్టి వెళ్ళేందుకు ఇప్పుడు మల్లం అనమాట అలా చంద్రన్న బీమా పథకం ఇలాంటివి వచ్చినప్పుడు చంద్రబాబు బొమ్మ వేయకుండా ఇచ్చితే ఎందుకు సార్ రేషన్ కార్డుల మీద ఆయన సీఎం ఉన్నప్పుడు ఆయన సీఎం బొమ్మ పక్కన ఆంధ్రప్రదేశ్ లోగో ఓ పక్క ఫ్యామిలీ ఫోటో కదా ఇప్పుడు అది ఎవరు చంద్రబాబు నాయుడు కదా లేకపోతే ఆ ఫ్యామిలీదా రేషన్ కార్డు చంద్రబాబు రేషన్ ఇస్తున్నట్టే అసలు ఆ కార్డు అప్పుడు రేషన్ కార్డు చంద్రబాబు నాయుడు అయిపోదు కదా ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు ఆయన వస్తే కుటుంబం కదా ఇంట్లో లోకేష్ ఎక్కడ ఉంటాడు 5 కోట్ల ప్రజలు 5 పిల్లలే తండ్రి స్థానం కదా ముఖ్యమంత్రి అలా చెప్తారు ఈ రెడీ మోటార్ తెప్పల స్థానంలో ఆయన చేస్తే రైట్ అయ్యా పక్కోడు చేస్తే మంట ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి చేసిన సర్వే ఒక ల్యాండ్ మార్క్ అన్నది ఈ ప్రపంచంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోను జరిగింది అద్భుతం ప్రపంచం అంటాను దేశం మొత్తం మీద జరిగిన అద్భుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దిస్ ఇస్ మై 10 year అని పెట్టుకోరు శిలఫలకం మీద మీ పేర్లు ఎందుకు రాస్తున్నారు ఇప్పుడు అదే జుట్లు పెంచేది మీకు నేను పనిచేసాను నువ్వు పనిచేసావు ఈ చెత్త అంతా మాకు దగ్గర అదే కదా కారణం నీ మొహాలకు శిలాపలకాలు తప్ప ఇంకేమైనా లేచి తెచ్చే జీవితంలో అడగండి ఒకసారి ఆ పలకాలు రాళ్ళ మీద నా పేర్లో ఉండాలి కానీ నీ పేర్లు ఉంటే ఎలా అన్నది పెద్ద ప్రశ్న ఆ నవరత్నాలు లోగా వేసాడు మధ్య జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకెళ్ళి ఏంటి దానికి రంగు మార్చారు అంతే క్యూఆర్ కోడ్ అదే ఆ మ్యాప్ పక్కన ఇస్తుండే ఆయన శాటిలైట్ తో అనుసంధానించిన క్యూఆర్ కోడ్ ఉన్నప్పుడు ఇంకేంటి అనుసంధానించేస్తారు అంతే కదా ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా ఈజీ వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళిపోతారు దానికి తగ్గట్టు ఈ 5 శవాలు మోసే వాళ్ళకి 4 కావాలి తెలుసు కదా నీకు చచ్చిపోయిన పోయడానికి 4 కావాలి కదా అలా అబద్ధాన్ని పోయడానికి 4 4 తప్పేలా ఛానల్ సార్ రెడీ ఎవరు అక్కడ కానీ సార్ మేమే సార్ మూసేది మరి ఇది అబద్ధం అంటే మేము ఒక్కడే మోయగలం సార్ ఇంకెవరిలో ఉన్నా కాదనగానే దీనికి చదువుకున్న వాళ్ళు కావాలంటే ఎవరైనా మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎలా రిజిస్టర్ చేసుకుని రిక్రూట్మెంట్ కావాలని పిలిచిన గ్రాడ్యుయేట్స్ కావాలి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావాలి అలా తప్పేలా ఛానల్లో నాన్ జర్నలిస్టులు మాత్రమే కావాలి కొలపాలు కావాలి 2 పిలిచి ఇచ్చేస్తారు కొంచెం మొన్న అమ్మరు సార్ మమ్మల్ని మార్కెట్లో వెళ్తే వాళ్ళ పచ్చలో ఉంటారు నూనెతో సంతకాలు వెళ్తారు కదా ఆ జిడ్డు సన్నాస్ కూడా ఇచ్చేస్తారు డిగ్రీలు బ్రహ్మానంద గారి సినిమాలో పద్మశ్రీ ఇచ్చినట్టు ఆడిచ్చేది నేనే తీసుకున్నాను నేనే పెట్టుకున్నాను అంటాడు అలాగే సరే ఇక్కడ చెప్పేస్తారు లిస్ట్ వచ్చినటువంటి వార్చనే కదా వార్తలు సవాల్ మేడమే అబద్ధాలు సవాల్ మోసేసుకొని తిరిగేస్తే సరిపోతుంది అంతనే కేట్లేదు ఎలక్షన్స్ ముందు వీళ్ళు ప్రచారం చేస్తే ప్రచారంలో ఆ పేపర్స్ ను కూడా కాల్చిపడేసి జనాలకి ఇలా కాల్చిపడేసి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రోజు చేస్తున్నాం అని చెప్పారు కదా మన 400 కోట్లు దాని మీద పెట్టారు కదా మరి ఎక్కడి నుంచి వచ్చింది టైటిలింగ్ యాక్ట్ ఇది వేరు మీరు ఇది వేరే ఒక మాట చెప్పండి సార్ మేము సవాల్ మోసేసాం అబద్ధాలు సవాళ్ళు 20 అని చెప్పి రెడీగా ఉన్నారు వీళ్ళు సరే వీళ్ళు అబద్ధాలు అని చెప్పి అప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అబద్ధాన్ని చాలా రక్తి కట్టించారు అదే నిజం అని చెప్పి ప్రజలను నమ్మించగలిగారు కానీ ఇంత చేసినా ఇది కాదు వాళ్ళని అబద్ధాలు చెప్తారని చెప్పి దాన్ని చెప్పుకోవడంలో విఫలమైపోయి ఈ రోజు 11 సీట్లకే పరిమితమైంది ఆనాటి గవర్నమెంట్ కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పటి నుంచి అయితే వస్తుందో అప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి దాని మీద పాజిటివ్ గా గత గవర్నమెంట్ కావచ్చు లేదంటే చేసిన పని చాలా మంచిదని చెప్పి మాట్లాడుతున్న ఒకే ఒక వ్యక్తి కేఎస్ ప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ లో పార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళకి తప్పదు కానీ బయట నుంచి మాట్లాడింది మీరు ఒక్కలే కదా కానీ అప్పటి నుంచి అది కాదు 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 అని చెప్తున్నా కూడా దాని మీద ఒక నింద వీళ్ళు పేటిఎం బ్యాచ్ వీళ్ళు వైసీపీకి అమ్ముడు పోయారు లేకపోతే వీళ్ళు ఈ రకంగా చేస్తారు కావాలని చేస్తారని చెప్పి నిందలు వేయటం సరే నేను పేటిఎం బ్యాచ్ అమ్ముడు పోయాను అన్ని బయట చెప్పారు కదా మీరు ఇప్పుడు 400 కోట్లు వాళ్ళు ఏం చెప్తారు ఈ పేటిఎం లేకపోతే వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చారు లేదంటే వచ్చి 400 కోట్లు ల్యాండ్ నుంచి వచ్చినాయి వీటికి సమాధానం ఎవరు చెప్తారు వాళ్ళు ఇంకో కొత్త స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వాలి రేపు వస్తుంది అప్పుడు దాన్ని విశ్లేషిస్తాం ఇప్పటిదాకా మా స్క్రిప్ట్ కదా నన్ను పేటిఎం అనేది అమ్ముడు పోయాడు అలా అడిగింది మనం నిజం మీద మాట్లాడు ఇది నిజం ఇది కాదా ఇన్ని ఓవర్లు రిపోర్ట్ చేశారు ఇన్ని సర్వేలను అప్లై చేశారు 6,600 గ్రామాల పైచీలకి సర్వేలు జరిగాయి విత్ మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ అలాగే రిజిస్టర్ 2 మెయింటైన్ చేస్తున్నారు కంప్లైంట్స్ రిజిస్టర్ ఏదైనా కంప్లైంట్ ఉంటే స్పాన్ ఆఫ్ నో టైం అయినా సెటిల్ చేస్తున్నారు అని మనం విశ్లేషించుకుని కూర్చున్నాం ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేటప్పుడేమో వీళ్ళు పేటీఎం వచ్చడం ముద్ర చేస్తారు వాస్తవాలు అవి నిజంగానే అబద్ధాలు అని చెప్పి వాస్తవంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇకనైతే అబద్ధాలు అందరూ ముందు కూడబడుకున్నాం ఒకసారి చెప్పడం రండి కంసార గారు మాట హనుమాల్ గారు మాట మీరు మాట చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ మార్కెట్లో దాంతో మీ అబ్బాయి కూడా పవన్ కళ్యాణ్ కంటే ఏంటి తెలియదు కానీ మీ ఛాయలో కూడా ఏమి తెలియకుండా పెరుగుతున్నారంటే ఆలోచించుకుని చెప్పానంటే అబద్ధాలు కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి లేదంటే గవర్నమెంట్ కి ఇబ్బంది వచ్చిందో అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక అంశం తీసుకొని వచ్చి ఏదో ఒక వేషధారంలో నేను ఏదో సర్దార్జీ బొమ్మ చూస్తాను నిజమేనా ఏమో సార్
కానీ ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు, వాస్తవ పరిస్థితులు ఇవే నీకు తెలుస్తున్నా కూడా మరి ఎక్కడ కనీసం ఆయన ఖండించడం గానీ, లేదు ఒక అపాలజీస్ ఇవ్వడం గానీ, లేదు ఒక లెటర్ రిలీజ్ చేయడం గానీ. అబద్ధాలు సేవలు మోసే ఛానల్ పవన్ కళ్యాణ్ ఏం అతీతం కాదు, ఇళ్ళల్లో ఒకటే. వీళ్ళు అబద్ధం మోసి తీసుకెళ్ళిపోయినట్టు ఆయనకు కూడా ఇస్తాను టాస్క్. ఈ అబద్ధం నువ్వు కూడా చెప్పేస్తే బాగుంటుంది, మీ వాళ్ళకి నమ్మించేది చెప్పేసండి ఆయన. ఓకే, తర్వాత వచ్చి చెప్పేదని. అందుకే బీజేపీ వాళ్ళు దూరం పెట్టారు, మాటలు లేవు అని. ఓకే, ఇప్పుడు ఆ కథలు రావట్లేదు చూసారు అసలు సినిమాలో లాగా. జయ అంటే మాలమేక అలాంటిది, అమిత్ షా మాలమేక, నరేంద్ర మోడీ మాలమే, ఏదో కథలేవి పక్కకు అని చెప్పారు. ఓకే, చాక్లెట్ ఇచ్చినప్పుడే అర్థమైపోయినట్టు సార్ జనాలు కూడా. బిస్కెట్ అని ఉంది ఈసారి, మళ్ళీ పిలిస్తే బిస్కెట్ ఇస్తారు. ఈసారి ఊరుకోండి బాగుంటుంది సార్ మీ ఆరోగ్యానికి, ఏ బిస్కెట్ అని మనం చెప్పాలి అంటారు. చాక్లెట్ తో సీట్ చిరిగిపోయింది సార్. సో నెక్స్ట్ అయినా ప్రజలు గ్రహించే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు ప్రజలు ఎప్పుడు ఎన్నిసార్లు మనం ఏం చెప్పినా నమ్ముతారు, ఇదే పరిస్థితిలో వాళ్ళ ధైర్యం అదే, వాళ్ళ ధైర్యం అదే. ప్రజలకి ఏది చెప్పినా బుర్రకెక్కదన్న విషయం వాళ్ళు బాగా గ్రహించారు. ఆ లాస్ట్ మూమెంట్ లో అలా 65 సినిమాలో రామ్ గోపాల్ రావులుగా ఇవాళ 50 రూపాయలు చిల్లర కావాలా, 100 రూపాయల నోటు కావాలంటే 50 రూపాయల చిల్లర కావాలనుకున్నా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అంచేత వాళ్ళ నోటు మార్చలేదు. అది వాళ్ళ ధైర్యం. అష్టం పసుపు కుంకుమ కొట్టాం కదా, ఈసారి ఏదో బంపర్ ఆఫర్ ఏదో కొడతారు. ఉన్న పథకాలన్నీ కూడా అన్ని చేసి పడేసాము, మనం చేయాల్సింది లేదు. అది ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా, వీళ్ళు ఎవరో విషయం తెలుసుకోలేదు, నోరాలు పెట్టి చూస్తుంటారు. మోసపోయాం ఒకటోసారి, మోసపోయాం రెండోసారి, మోసపోయాం మూడోసారి, మోసపోయాం 4వ అన్న వాళ్ళకి మనం పెట్టి చెప్తాం. నాన్నపులి కథ ఎప్పుడైనా గుర్తుంచుకో. నాన్నపులి కథ చదివా సరే, నాన్న పులి వచ్చిందంటే పాపం పరుగున వస్తాడు, కాపాడతాడు. రెండోసారి నాన్న పులి అంటే పరుగుడు వస్తాడు, కాపాడతాడు. లేదండి ఏట్రా అబద్ధాలు చెప్తాను జాగ్రత్త. మూడోసారి ఉంటాడు ఎవరికైనా అలవాటు అయిపోయింది, నేను పులి తినేసింది. అదే సరే బోధరే బోధర అన్నప్పుడు అని నేనైతే బాధలు తగ్గించేస్తాను అనుకుని వెళ్తే ఉన్నది పాయ ఇంకోటి కూడా పాయ అయిపోయింది. అలా అన్నీ కనబడుతున్నప్పుడు మనం ఇంకా గురించి మాట్లాడటం అవసరం. ఎవరికరం కోల్పోవచ్చు, కానీ అన్ని బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు మొదటి రోజు చెప్పాడు పాలు ఇచ్చి వదులుకుని ఓడిపోయిన గేదె తెచ్చారు. 5 సంవత్సరాలు పాలించారు జగన్మోహన్ రెడ్డి. పాలు తాగింది కదా, 2,50,000 కోట్లు తిన్న కంచానికే పంగనామాలు ఎక్కారు. మనం మన గురించి అడగాలి. పథకాలు వచ్చాయంటే వచ్చాయని వాళ్ళు చెప్తారు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరికైనా మీకు ర్యాషన్ ఇంటికి వచ్చిందండి, ఇప్పుడు అడిగారు కిలోమీటర్ 2 కిలోమీటర్లు తెస్తూనే ఉంటుంది బియ్యం అన్నీ ఆవిడ చెప్తుంది. మళ్ళీ లాస్ట్ కాలతో చెప్పింది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం చేతి లేదు అలా చూస్తామా చూడండి. అంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలంటే వీళ్ళు కూడా ధైర్యాలు అవుతున్నారు సార్, లేదా లోపల ఉన్న భయం ఏమైనా ఉందా? భయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా? ఆయన దావోస్ లో ఉండి ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా, దానికి విలేషన్ మళ్ళీ ఇమీడియట్ గా ఎన్డీటీవీలో ఆ ఇంటర్వ్యూ ఆపేస్తారా, లేకపోతే మీరు ఎలానే పోతారా అని నాకు అలవాటు కదా. దానిలో లొకేషన్ కూడా అలాగే బెదిరిస్తే పౌడర్ బోర్డు బెదిమాలు వచ్చారు కదా ఇంటర్వ్యూ తీయించడానికి. అలాగే ఉంటుంది, ముందు అడుసు తొక్కనేలా కాలు గడగనేలా సామెత ఉంటుంది మనకి, అలాగే వర్తించదు. మీ సింపుల్గా చెప్తాను, 23 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాడు. పోనీ అదే అయి కదా, పోనీ 23 లక్షల కోట్లు పెట్టుబడి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటండి. అంటే 5 ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంటికి 4 వేసుకున్నాం, 20 కోట్ల మందికి పుట్టిన బుడ్డలకు కూడా ఇచ్చేసారు ఉద్యోగం. పోనీ ఇచ్చేసారంటే ఇంకా 3 లక్షల కోట్లు ఆయన ఇచ్చేస్తారు. ఎవరికి ఇచ్చేసారు లెక్క వాళ్ళకాడ ఏంటి ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా తీసి పక్కన పెట్టారు. అసలు ప్రపంచంలో మొత్తం జనాభా ఎంత 200 మిలియన్లు ట్రిలియన్లు జనాభా ఉన్నారు. అందరికీ ఇచ్చారు వాళ్ళు ఉద్యోగాలు. అందుకే తెలుగు వాళ్ళు ఏడన్నా చంద్రబాబు గారు ఉద్యోగం ఇచ్చారు. ఆ లోకేష్ వెళ్తాడు కదా అక్కడికి వెళ్ళి వెళ్తాడు. 190 దేశాలు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంతా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి సరే. కానీ మళ్ళీ రాష్ట్రానికి వచ్చి కూడా అదే కామెంట్లు చేస్తున్నారు కదా, గడిచిన 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకుంటారు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనకి ఇలాంటి పని చేయలేదు. నా సీఎం చరిత్రలో మొట్టమొదటిసారి ఎంత తక్కువ టైంలో ఇన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావటం. కనబడుతూ కొత్త పిఎఫ్ అకౌంట్లు అదే ఆ రోజు వెబ్సైట్ లోకి వెళ్ళి కొత్త కంపెనీలు ఓపెన్ అయ్యాను. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో ఉంటుంది కదా, ఆ రోజులో కొట్టు వెబ్సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కంపెనీస్ ఫ్రమ్ 2024 టు ఈ రోజు డేట్ వేసి ఎన్ని కంపెనీస్ ఫ్లోట్ అయ్యాయి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడు, ఎన్ని కంపెనీలు వస్తే నీకే చెప్తారు వాళ్ళు. 3,200 కోట్లు అంత పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు కదా సార్. ఎవరికి చెప్పారు?
అది తీసేసుకునేదో ఆర్టీలో ఇస్తారు కదా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకుంటే 3,500 కోట్లే పెట్టుబడులు. ఇప్పుడు అలానే కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుందండి. 70-80 మెగావాట్ల ఏదో ఉంది. అంబానీది కూడా ఒక పవర్ సోలార్ పవర్ నడుస్తుంది. వాళ్ళు ఫేజెస్ వైజ్ గా ఉన్నది. ఈ ఇయర్ తీసుకొచ్చి ఒక పెట్టుబడి పెట్టారు అనుకో, ఇయర్ అది ఆన్గోయింగ్ ప్రాసెస్. అవును, అది మాట్లాడుతున్నారు. అదేం చెప్తానమ్మా, నేను కొత్త కంపెనీలు ఆయన చెప్పింది 20 లక్షల కోట్లు కొత్త ఇన్వెస్ట్మెంట్లు తెచ్చా ఉంటాడు. అది నేను అడుగుతున్నా. ఇప్పుడు అదాని డేటా సెంటర్ లో ఇంకో 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అదే సార్, ఈ 18 నెలల్లో 20 లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వేస్తే వచ్చింది 3,500 కోట్లు మాత్రమే. నేను 3,500 కోట్లు కూడా లెక్క చెప్తున్నాను మీకు. అది కూడా మళ్ళీ ఆన్లైన్ లో వస్తున్నటువంటి ఇది కూడా కొత్త వచ్చినాయి కాదండి. ఇంకొక 64 crores పెట్టి ఉన్నది. ఇంకా న్యూ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఇంకో 100 కోట్లు పెట్టారు అనుకో దానికి. అది 3,500 crores లో యాడ్ అవుతున్నట్టే కదా. వెన్ ఇట్ ఈస్ గాట్ స్టార్ట్ అన్నది క్వశ్చన్ వస్తుంది. ఈ ఇయర్ క్లెయిమ్ చేసుకుంటుంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎవరికైనా క్లారిఫై చేయాలి. ఓకే, అదే కదా. అంటే ఈ 3,500 కూడా వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినాయి కావు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, హైపోథెటికల్గా నీకు వచ్చిన డేటా 3,500 కోట్లు. అది నా ఆర్ఓసీలో నాకు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు వస్తా ఉంది. ఎగ్జాంపుల్ కొట్టావు, అధికృత మూలధనం ఎంత, వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారు, ఇవన్నీ మనం కొట్టాం అనుకో. అది ఇప్పుడు అన్ని లిటిగేషన్ ఉన్న ల్యాండ్లన్నీ తగ్గట్టు వాళ్ళకి. అవును, ఈ బ్యాంకులో తాకట్టుకోవడానికి అవన్నీ 3,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే పోర్సల్ బ్యాంకులో తాకట్టేటానికి ఎంత వచ్చిందో లోన్ కనుక్కో. 800 కోట్లు ఇస్తే 800 కోట్లు అప్పు తీసుకొచ్చాడో కనుక్కో. ఓకే, అది చెప్పను, అలాగే చెప్పాలి. అవన్నీ చెక్కలు వస్తాయి. అందుకని సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ ఇలాంటి మన రైతులు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైటీ న్యూస్.